आदाब दोस्तों, मैं परवेज अहमद। आप देख रहे हैं आरटी क्राइम न्यूज़। आज मेरशल पुलिस और TSNAB टीम ने मिलकर 7 लोगों को गिरफ्तार किया है जो कि ड्रग्स डीलर थे और इनके पास से मेपीड्रोन नाम के 1 किलो ड्रग्स और मोबाइल फ़ोन भी बरामद कर लिए गए हैं। आइए देखते हैं आरटी क्राइम न्यूज़ की एक खास रिपोर्ट। ऐसे ही मज़ीद तफसीलात देखने के लिए आरटी क्राइम न्यूज़ को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। మేడ్చల్ పోలీస్ మరియు టీజీ న్యాబ్ వారు జాయింట్గా ఆపరేషన్ చేసి మన మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర అల్లు సత్యనారాయణ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించి సెర్చ్ చేసినప్పుడు అతని దగ్గర 1 kg మెపాడ్రోన్ అనేటువంటి ఒక NDPS మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ సుమారుగా 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో అల్లు సత్యనారాయణతో పాటు మొత్తం 7 మెంబర్స్ని నేరస్తులుగా చూపించడం జరుగుతుంది. మిగతా ఇందులో ఆల్రెడీ ఒక 3 days బ్యాక్ వీళ్ళు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బీబీ నగర్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది. ఇందులో మనం నేరస్తుల కింద అల్లు సత్యనారాయణతో పాటు కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఇస్మాయిల్, మత్స భానుప్రసాద్, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, ముంబై, వాసుదేవచారి, మసూద్, ఈ యొక్క మొత్తం 8 మెంబర్స్ని ఇందులో ఈ యొక్క రాకెట్లో వీళ్ళు ఈ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు. ఇందులో కృష్ణారెడ్డి, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, వాసుదేవచారి ఆల్రెడీ బీబీనగర్ పోలీసులు మన 3 days బ్యాక్ ఒక 100 kgs ఇదే మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈరోజు అంటే వాళ్ళు అక్కడ అరెస్ట్ అయినటువంటి దాంతో ఇతను వేరే సపరేట్గా అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ 1 kg తీసుకొని ఇతను ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం టీజీ న్యాబ్కి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇతను అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మన ఎపిడ్రిన్ కానీ మెఫాడ్రిన్ కానీ ఇవి తర్వాత MDMAగా మారుతున్నది. అయితే వాళ్ళ తర్వాత దాన్ని వాటర్ మిక్స్ చేసుకొని తాగడం, ఇంజెక్ట్ చేసుకోవడము, తర్వాత ఇక చేతి మీద వేసుకొని దీన్ని స్మెల్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు. ఇది ఆల్మోస్ట్ మనకి కొకైన్ ఆ టైప్లో ఇది పనిచేస్తుంటుంది. ఇది ఎక్కువ వీళ్ళు ఈ పరిసర ప్రాంతాలతో పాటు ముంబైకి కూడా వీళ్ళు సప్లై చేయడం, అక్కడ దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఈ అల్లు సత్యనారాయణ మేజర్గా మనకి ఇది యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఒక సిక్ ఇండస్ట్రీ, యాదాద్రి లైఫ్ సైన్సెస్ అనేటువంటి ఒక సిక్ ఇండస్ట్రీ. దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఇతనికి కొంత నాలెడ్జ్ ఉండటము, ఇతను గతంలో కొన్ని ఈ కెమికల్ కంపెనీలో పనిచేయడము, ఇప్పటికి కూడా ఇతను రుద్ర టెక్నాలజీ అనే ఒక కెమికల్ కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ ఐడియా బొల్లారంలో పనిచేస్తున్నాడు. ఇతనికి అంటే నాలెడ్జ్ ఉంది ఈ యొక్క ఏ ఫార్ములాలు ఎంతవరకు కలపాలి, ఎంతవరకు తయారు చేయాలనే దాన్ని చేసి దాన్ని సొసైటీలో ఇల్లీగల్గా దాన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ ఇంకా ఈ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి ఒక బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో సొసైటీకి హామ్ చేసే విధంగా తయారైంది. కాబట్టి